రంజాన్ పండుగ సందర్భంగా సోమవారం ఉదయం 10 గంటలకు జైల్ రోడ్ ఉమెన్స్ కాలేజ్ ఎదురుగా గల సెంట్రల్ పార్క్ పార్కింగ్ స్థలంలో రంజాన్ పండుగ నమాజ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముస్లిమ్స్ పాల్గొన్నారు. మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు. अल्हम्दुलिल्लाह कमा यंबगी लिजलाल वजहिल करीम व अज़ीम सुल्तानिहिल क़दीम వాళ్ళు పర్చేస్ ఇచ్చారండి. మేము మాకు కూడా వాళ్ళకి ఎంతో నా ముస్లిం తరఫున అందరూ కూడా మేము ధన్యవాదాలు. కారణం ఏంటంటే ఈరోజు ముస్లింను గుర్తించింది కూడా చైర్మన్ గారు. ఎందుకంటే ఇవాళ మేము ప్రతి సంవత్సరం 15,000 20,000 కట్టుకొని ఈరోజు ఇక్కడ నమాజ్ చదివిస్తున్నాం. ఇవాళ మా వక్ఫ్ బోర్డు ల్యాండ్ కొన్ని వేల ఎకరాలు ఉన్నా, లక్ష ఎకరాలు ఉన్నా ఈరోజు మాకు నమాజ్ చదువుకోవడానికి కూడా ఎన్నో లక్షల ఎకరాలు దానా చేశారు. మీరు బాగుండాలని చెప్తే ఇవాళ ఈ భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో మా భూములు లాక్కొని మమ్మల్ని రోడ్డు మీద వదిలిస్తాం. దయచేసి ఇప్పటికీ కూడా మాకు మసీదులు వక్ఫ్ బోర్డు ద్వారా మసీదులు, ఈద్గాలు, సుశానాలు చచ్చిపోయిన సుశానాలు మాకు ఇప్పిస్తానని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. దయవుంచి ఈ ప్రభుత్వం మా ముస్లింలకి సాయం చేస్తే, మేము న్యాయం చేస్తే, మేము ఈరోజు అందరం కూడా ఎవరు మాకు సాయం చేస్తారో వాళ్ళకే మేము రుణపడి ఉంటాం. దయవుంచి ఇప్పటికైనా కూడా మా వక్ఫ్ బోర్డు ల్యాండ్ మాకు ఇవ్వండి, మా భూములు మాకు ఇప్పించండి, మాకు మా పేదరికం నుండి మీరు గట్టెక్కించండి. ఈరోజు గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలు కాదు, మా పూర్వీకులకు ఇచ్చిన స్థలాలు. ఇవాళ కొన్ని లక్ష ఎకరాలు ఉన్నా ఈరోజు మేము ఇక్కడ ఈ స్థితికి షెడ్ లేకుండా, ఈ మంచిని లేకుండా ఈ స్థితికి మేము నమాజ్ చదువుతున్నాం. దయవుంచి ఇప్పటికే మీ మీడియా ద్వారా ఇవన్నీ మా తెలుస్తారని కోరుతున్నాము. నా పేరు హైదరాబాద్. ఈదుల్ ఫితర్ నమాజ్కి ఏర్పాటు చేస్తున్నామండి. ముఖ్యంగా ఈవేళ ఈదుల్ ఫితర్ నమాజ్ ఎందుకు ఏర్పడిందంటే ప్రపంచ శాంతికి, సౌభాతత్వము, మానవతకు అందరికీ ఉండాలని ప్రార్థన జరిపాయి. ముఖ్యంగా ఈ రంజాన్ మాసంలో ఖురాన్ అవతరించిందండి. ఖురాను రంజాన్ మాసంలోని ఆయతులు అవతరించిన తర్వాత 23 సంవత్సరాలు అవతరించింది. 13 సంవత్సరాలు మక్కాలను, 10 సంవత్సరాలు మదీనాను. ఈ అల్లాహ్ తాలా ఈ ఖురాన్ అవతరింపజేశారు. ఎవరిది? జిబ్రీల్ దూత ద్వారా అవతరించి మొహమ్మద్ ప్రవక్తకు చెప్పారన్నమాట. ప్రవక్త ఈ జరిగినవి అన్ని ప్రవక్తలు అందరికీ మానవుడికి తెలియజేయండి ఒక ప్రవక్తని చెప్పారు. ఖురాన్ అనేటువంటి ఎవరికి రాసింది కాదు, రచించింది కాదు, డైరెక్ట్ అల్లా జిబ్రీల్ దూత ద్వారా ప్రసాదించారన్నమాట. రెండోది ఏంటంటే మనం ఈ రంజాన్ నెలలో అందరూ ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండేలా కారణం ఏంటంటే ఉదయం 4 మనం భోజనం చేస్తారు, సాయంత్రం 6:30 ఆ ప్రాంతంలో విరమిస్తారు. దీని యొక్క ఇల్లు ఏంటంటే ఆకలి తప్పులు తెలుస్తుంది. రాజులు ఉన్నారు 3 పూట్ల భోజనం చేస్తారు, వాళ్ళకి ఆకలి తప్పులు తెలియవు. అదే ఈ ఉపవాసం ఉన్నట్టయితే ఎదుటివారి యొక్క ఆకలి బాధ తెలిసి ఎదుటివారికి దానం చేయడం కానీ, ఎదుటివారి ఆత్మీయత పెరగడం కానీ, అభిమానం